హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయతో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముద్ది వంకాయ లెక్క బీరకాయతోటి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. దీనికి చింతపండు నానబెట్టుకొని నువ్వులు ఎంచుకొని పొడి చేసుకోండి. మిక్సీలో పొడి చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకోండి. అందులో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. తర్వాత లైట్గా పసుపు వేసుకోండి. అందులో వేసుకున్న తర్వాత ఈ స్టఫ్ అంతా బీరకాయల్లో పెట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ స్టఫ్ మొత్తం అందులో పెట్టేసేయాలి. తర్వాత ఆయిల్ పోసుకొని కొంచెం ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ వేసేసి ఫ్రై చేసి లైట్గా పసుపు వేసేసి ఈ బీరకాయలని అందులో వేసేయండి. మంచిగా కొంచెం ఫ్రై కావాలి. ఈ మిగిలిపోయిన స్టఫ్ ఉన్నా కూడా అందులోనే వేసేసేయాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత చింతపండు మనం ముందు నానబెట్టుకున్నాం కదా, అది ఇందులో పోసేయాలి. ఇప్పుడు ఈ పులుసు బాగా మరగాలి, లైక్ పప్పుచారు లాగా మంచిగా మరిగితే టేస్ట్ వస్తుంది. అప్పుడు ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి వేసేసి ఉప్పు కారం చూసుకొని ఏమైనా తక్కువైతే సెట్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది మా అత్తమ్మ స్పెషల్ రెసిపీ, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.